పెద్ది మూవీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమా వస్తుంది అంటే అభిమానుల కోలాహలం మామూలుగా ఉండదు. ముఖ్యంగా తాజాగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా పెద్ది సినిమా గురించి ఏ చిన్న లీక్ వచ్చినా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. రీసెంట్ గా చరణ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా గ్లిమ్స్ విడుదల చేశారు. దీంతో చరణ్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ గెటప్ చూసిన అభిమానులు రంగస్థలం కంటే పెద్ద సినిమా పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు. ఇక తాజాగా ఈ సినిమా కథ గురించి కన్నడ సూపర్ స్టార్ ఒకరు ఆసక్తికర అంశాలు అయితే చెప్పారు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. పుష్ప 2 దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు పాస దర్శకత్వంలో పెద్ది సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం పాన్ ఇండియా నటులు ఇతర టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో సాగే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెంచేశారు దర్శకుడు బుచ్చిబాబు. రీసెంట్ గా విడుదల చేసిన గ్లిమ్స్ లో కూడా రామ్ చరణ్ లుక్స్ గెటప్ చూసిన అభిమానులు ఊరమాజుగా ఉన్నాయని పండుగ చేసుకుంటున్నారు. గ్లిమ్స్ తో సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో దర్శకుడు పెంచేశాడని చెప్పుకోవచ్చు. పెద్ది సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన వివరాలను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ పెద్ది కథకు సంబంధించి ఆసక్తికర కామెంట్లు చేశారు. పెద్ది సినిమా కథ అద్భుతంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన పాత్ర ప్రత్యేకంగా ఉండబోతున్నట్లుగా తెలిపారు. కన్నడ స్టార్ కమెంట్తో పాటు మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ అల్టిమేట్ గా ఉండబోతుందని అంటున్నారు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా తొలిసారి నటిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా పెద్ది విడుదల కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు రెండో సినిమాకే రామ్ చరణ్ ను ఒప్పించడం, పాన్ ఇండియా స్టార్ ఈ చిత్రంలో నటించడం చూస్తే కథ చాలా బలంగా ఉందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఈ గ్లిమ్స్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త రికార్డు సృష్టించాడు. 24 గంటల్లోనే పెద్ది గ్లిమ్స్ ఒక తెలుగులోనే 30 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక మొత్తం భాషతో కలిపి 35 మిలియన్స్ దాటి రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది. ఈ వ్యూస్ 24 గంటల్లోపే రావడంతో చరణ్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. రామ్ చరణ్ ఈ పెద్ది గ్లిమ్స్ వ్యూస్ తో అల్లు అర్జున్ పుష్ప 2 దేవరాను దాటేస్తాడు. అల్లు అర్జున్ పుష్ప 2 హిందీ గ్లిమ్స్ 24 గంటల్లో 27.6 మిలియన్స్ కి పైగా వ్యూస్ సాధించాయి. ఎన్టీఆర్ దేవరా చిత్రం ఫస్ట్ గ్లిమ్స్ 26 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇక మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం గ్లిమ్స్ 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పుష్ప 2 తెలుగు గ్లిమ్స్ 20 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించాయి. గేమ్ చేంజర్ మూవీతో డల్ అయిన రామ్ చరణ్ కు పెద్ది మంచి బెస్ట్ ఇచ్చింది. ఈ వ్యూస్ కేవలం 24 గంటల్లోపే సాధించడంతో చెర్రీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. రిలీజ్ కు ముందే ఇలా ఉంది అంటే ఇక ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.